అందరికీ నమస్కారం. సాహిత్య రత్నాలయానికి స్వాగతం. ఈరోజు నేను చెప్పబోయే అంశం సుభాషితాలు. ఏనుగు లక్ష్మణ కవి అనువాదం. ఏనుగు లక్ష్మణ కవి క్రీస్తు 18వ శతాబ్దానికి చెందినవారు. పెద్దాపురం సంస్థానాధిపతి శ్రీ వత్సవాయ తిమ్మ జగపతి వారి ఆశ్రయాన్ని ఈ కవి పొందారు. వీరి పూర్వీకులందరూ కవులే. లక్ష్మణ కవి రామేశ్వర మహాత్మ్యం, విశ్వామిత్ర చరిత్రం, గంగా మహాత్మ్యం, రామవిలాసం, సుభాషిత రత్నావళి అనే తెలుగు గ్రంథాలతో పాటు సూర్య శతకం అనే గ్రంథాన్ని సంస్కృతంలో రచించారు. పెద్దాడ సోమశేఖర దేవుని ప్రేరణతో సుభాషిత రత్నావళిని రచించారు. ఈ సుభాషిత రత్నావళిని పెద్దాడ సోమశేఖర దేవునికి అంకితమిచ్చారు. భర్తృహరి నీతి శతకంతో పాటు శృంగార వైరాగ్య శతకాలను కలిపి సుభాషిత త్రిశతిని రచించారు. సంస్కృతంలో భర్తృహరి రచించిన సుభాషిత త్రిశతిని ఏనుగు లక్ష్మణ కవి సుభాషిత రత్నావళి పేరుతో తెలుగులోకి అనువదించారు. భర్తృహరి రచించిన నీతి శ్లోకాలు సంక్షిప్తంగా సూత్రప్రాయంగా ఉండి సర్వజన ఆదరణను పొందాయి. లక్ష్మణ కవి రచించిన సుభాషిత రత్నావళిలోని పద్యాలు మనోహరమైన శైలిలో మూలానికి అనుగుణంగా అనువాదమయ్యాయి. పండితుల్లోనే కాకుండా పామరులలోనూ ఈ పద్యాలు ప్రచారంలో ఉన్నాయి. ఈ లోకంలో మానవులు కోరదగిన వాటిలో ముఖ్యమైనది ఏంటంటే ఆత్మగౌరవం. ఎన్ని కష్టాలు కలిగినా ఆత్మగౌరవానికి స్వాతంత్ర్యానికి భంగం కలగనీయరాదని కొన్ని పద్ధతులను గురించి కూడా మనకిక్కడ ఈ సుభాషితాల్లో తెలుసుకోవచ్చు. పద్యం చూద్దాం. నీరము తప్తలోహమున నిల్చి అనామకమైన సించు ఆ నీరమే ముత్యమట్లు నలినీదల సంస్థితమైతనచ్చు ఆ నీరమే సుక్తిలోబడి మణిత్వముగాంచు సమంచిత ప్రభన్ పౌరుష వృత్తులిట్లధము మధ్యము ఉత్తము గొల్చు వారికిన్. భావం: కాగుతున్న ఇనుము మీద పడిన నీరు నశించిపోతుంది. అదే నీరు తామర పువ్వు మీద పడితే ముత్యంలా ప్రకాశిస్తుంది. ఆ నీరే ముత్యపు చిప్పలో పడి తగిన కాంతితో మణిగా తయారవుతుంది. అధముని, మధ్యముని, ఉత్తముని కొల్చేవారి పరిస్థితి వరుసగా ఈ విధంగా ఉంటుంది. నీతి నీ భవిష్యత్తు నీవాశ్రయించిన వారిని బట్టి ఉంటుంది. ఒక మనిషి యొక్క వికాసం, భవిష్యత్తు అతనికి లభించిన ఆశ్రయం, సహవాసంపై ఆధారపడి ఉంటుంది అని ఈ పద్యం మనకు వివరిస్తుంది. ఆకాశంబున నుండి శంభుని శిరంబందుండి సీతాద్రి సుశ్లోకంబైన హిమాద్రి నుండి భువి భూలోకంబునందుండి అస్తోకాంబోధి పయోధి నుండి పవనంధోలోకముంచేరే గంగా కూలంకష పెక్కుభంగులు వివేకభ్రష్ట సంపాతముల్. భావం: ఆకాశగంగ పాతాళ లోకానికి చేరిన పద్ధతిని గూర్చి ఇచ్చట చెప్పబడింది. మొదట గంగానది ఆకాశంలో ఉండేది. అది జారి శివుని జటాజూటంలో పడింది. అక్కడి నుండి జారి హిమాలయ పర్వతం మీద పడింది. అందుండి జారి భూలోకానికి చేరుకున్నది. అక్కడ నుండి సముద్రంలోకి చేరిపోయింది. అక్కడ నుండి పాతాళ లోకానికి పడిపోయింది. ఇదే విధంగా ఒక్కసారి ఉన్నత స్థానంలో పట్టు కోల్పోయిన వ్యక్తి ఎన్నో విధాలుగా క్రిందికి జారిపోయి చివరకు అట్టడుగు చేరుకుంటాడు అనేటటువంటి భావాన్ని మనకి ఈ పద్యం అందిస్తుంది. నీతి: కొండపై నుండి జారిన రాయి ఎక్కడ పడి ఆగుతుందో తెలియదు. తమ కార్యంబు పరిత్యజించియు పరార్థ ప్రాపకుల్ సజ్జనుల్ తమ కార్యంబు ఘటించుచున్
పరహితార్థ వ్యాపృతుల్ మధ్యముల్ తమకై అన్యహితార్థ ఘాతక జనుల్ దైత్యుల్ వృధన్యార్థభంగము గావించెడు వారలెవ్వరో ఇరుంగన్ సఖ్యమే ఏరికిన్. భావం: తమ కార్యాన్ని వదులుకుని ఇతరులకు మేలు చేసేవారు సజ్జనులు, తమ కార్యాన్ని నెరవేర్చుకుంటూ ఇతరుల కార్యాలను చేసేవారు మధ్యములు, తమ కార్యం కోసం ఇతరుల కార్యాన్ని చెడగొట్టేవారు అధములు, తమకు ఎటువంటి మేలు కలగకపోయినా ఇతరుల కార్యాన్ని వృధాగా భంగపరిచే వాళ్లను ఏమని పిలవాలో తెలియటం లేదు. నీతి: స్వార్థం వదులుకుని పరులకు సేవ చేయువారు ఉత్తములు. నీతి ప్రౌఢ విహారులైన నిపుణుల్ నిందింపని మెచ్చని ఖ్యాతిం చెందిన సంపదల్ నిలువని గాఢంబుగా సాగని ఘాతం బప్పుడా పొందని నియతిమైగాని యుగాంతంబునన్ నీతి శ్లాఘ్య పదంబు తప్పరుగదా నిత్యంబు ధీరోత్తముల్. భావం: నీతి విధులైన నిపుణులు నిందించినా మెచ్చుకున్నా తమ సంపదలు నిలిచినా తరిగిపోతున్నా దెబ్బలు తగిలినా తగలకపోయినా ధీరోత్తములైన వారు తమ నీతి మార్గాన్ని తప్పి నడవరు. ఇక్కడ ధీరోత్తములైన వారిని గూర్చి ఈ పద్యంలో చెప్పడం జరిగింది. నీతి ఎన్ని కష్టాలొచ్చినా సజ్జనులు నీతి తప్పరు. తెలివి యొకింతలేని ఎడ తృప్తుడనై కరిభంగి సర్వమున్ తెలిసి తినంచు గర్వితమతిన్ విహరించితి తొల్లి ఇప్పుడు జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలినై తెలియని వాడనై మెలగితిన్ గతమయ్యే నితాంత గర్వమున్. భావం: నాకు కొంచెం కూడా తెలివి లేనప్పుడు ఏనుగులాగా మదించి సర్వం తెలిసినట్లు గర్వంతో తిరిగాను. మంచి పండితుల వద్దకు వెళ్ళి కొంత తెలివి తెచ్చుకుని నాకేమీ తెలియదని తెలుసుకున్నాను. నా గర్వం వదిలిపోయింది. అంతా తెలుసునన్నవాడు అజ్ఞుడవుతాడు, ఏమీ తెలియదన్నవాడు సర్వజ్ఞుడవుతాడు. ఈ పద్యంలో విశేషం ఏంటంటే ఇక్కడ తెలివిలేని వాని ప్రవర్తనను గూర్చి చెప్పబడింది. నీతి ఎవరు తనకు అంతా తెలుసని గర్వించకూడదు.